నమః. మేషరాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువులు వారెవరో కాదు, తెలిస్తే గుండె జల్లుమంటుంది. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి ఈ సమయం నుండి కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. మేషరాశి వారి జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే పొందబోతున్నారు. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ సమయంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి స్థిరాస్తుల విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు. అలానే మీకు శత్రువుల నుండి కూడా ప్రమాదం అయితే పొంచి ఉంది. మీరెంతగానో నమ్మిన వ్యక్తులే మీకు నమ్మక ద్రోహం చేసే అవకాశం కనిపిస్తుంది. రహస్య శత్రువుల వల్ల ఎంతో మానసికంగా ఆవేదన చెందే అవకాశం కనిపిస్తుంది. ఈ రహస్య శత్రువుల నుండి బయటపడడం కొరకు మేషరాశి వారు ఒక చిన్న పరిహారాన్ని కనుక చేసుకున్నట్లయితే మేషరాశి వారికి రహస్య శత్రువుల నుండి పొందే బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన విద్యార్థులు ఈ సమయంలో కొంచెం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. విద్యపై నిర్లక్ష్యం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. స్త్రీ పురుష వ్యామోహాల్లో పడి కొంతమంది విద్యకు కేటాయించవలసిన సమయాన్ని కేటాయించగా మీరు పొందవలసిన ఫలితాలు పొందలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ముందుగా మీరు ప్రణాళికలు వేసుకొని ఎన్ని పనులున్నా కూడా ఆ ప్రణాళిక తప్పకుండా పనులు పూర్తి చేసినట్లయితే ఖచ్చితంగా విద్య పరంగా శుభ ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారు మొదటి నుంచి ప్రయత్నాలు ప్రారంభించుకోవడం మంచిది. అవాంతరాలు ఎక్కువగా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. మీరు పట్టుదల విడవకుండా ప్రయత్నించినట్లయితే చివరి క్షణం వచ్చేసరికి అన్నీ కూడా మీకు అనుకూలంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు కేవలం విద్య పట్లే కాకుండా కళల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదిస్తారు. మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా ఈ సమయంలో పార్ట్నర్లు కూడా ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో పార్ట్నర్ల ద్వారా కూడా మోసం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే వ్యాపారానికి సంబంధించి నూతన ప్రారంభాలు కానీ లేదా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంతకాలం వాయిదా వేసుకోవడమే మంచిది. వ్యాపారానికి సంబంధించి మీరు చేసేటువంటి నూతన ప్రారంభాలు పనులు ఈ సమయంలో అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం బాగా అనుకూలిస్తుంది. పరిశ్రమలకు సంబంధించి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకుంటున్నటువంటి మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం వల్ల మీరు ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే పరిశ్రమల్లో కూడా అనుకున్న విధంగా పనులు వేగవంతంగా పూర్తవుతాయి. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో మీరు ఊహించిన రీతిలో లాభాలు రావడం జరుగుతుంది. అలానే చెరువుల విషయంలో ఇప్పుడు వచ్చేటువంటి లాభాలతో గతంలో వచ్చిన నష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి రైతుల ఫలితాలు చూసుకున్నట్లయితే రైతులకు మాత్రం ఈ సమయంలో కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రుణ బాధలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. వీటి నుండి బయటపడడం కొరకు నవగ్రహ కవచాన్ని కనుక పారాయణం చేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయి. మేషరాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం మేషరాశి వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఏమరపాటుగా వ్యవహరించినట్లయితే ఉద్యోగాలు కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అలానే పై స్థాయి అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీ ఉద్యోగ ప్రదేశంలో మీ అభివృద్ధి చూసి ఓర్వలేని వారు మిమ్మల్ని ఉద్యోగ పరంగా దెబ్బతీయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే వీరు మీ శ్రేయోభిలాషులు అయ్యుండి కూడా మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వారి నుండి మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది.
ఈ సమయంలో ఉద్యోగస్తులు చేసేటువంటి ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అనుకూల ప్రదేశాలకు ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత విశేషంగా పెరుగుతుంది. ఎంతో కాలంగా సాగుతున్నటువంటి మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి. జీవిత భాగస్వామి సహకారం ఆశించిన రీతిలో ఉండటం వల్ల అనుకున్న ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలానే తల్లిదండ్రులు కూడా ఈ సమయంలో మీకు ఎంతో సహకారంగా ఉంటారు. మీకు ఏదైనా కష్టం వచ్చినా మాట పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ముఖ్యంగా తల్లిదండ్రులు అలానే తోబుట్టువుల సహాయం ఈ సమయంలో ఎక్కువగా అందుతుందని చెప్పుకోవచ్చు. ప్రాణ స్నేహితుల విషయాల్లో మోసం జరిగే అవకాశం కనిపిస్తుంది. మీరు ఎంతగానో నమ్మిన వారు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ సమయంలో మీకు అభివృద్ధి అనేది అధికంగా కనిపిస్తుంది. కావున నరదృష్టి నరగోళ ప్రభావం అనేది మీపై అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించిన వారు ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న సమస్యలుగా ఏర్పడి అవే మీకు తీవ్రమై భారీ ఆరోగ్య సమస్యలుగా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం అస్సలు అశ్రద్ధ చేయవద్దు. ఏవైనా చిన్న సమస్యలు ఏర్పడినా కూడా ముందుగానే డాక్టర్ని సంప్రదించుకోవడం మంచిది. మేషరాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి ఈ సమయంలో చేతి నిండా అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే కళారంగ పరంగా మీరు ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సమయంలో పూర్తిగా తీర్చే అవకాశం కనిపిస్తుంది. కళాకారులు స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. సొంతింటి నిర్మాణాలు చేపడతారు. సినీ పరిశ్రమల వారికి ఈ సమయం బాగా అభివృద్ధి కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయస్తులు తీసుకునేటువంటి నిర్ణయాలకు ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోక తప్పదు. రాజకీయ రంగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ సమయంలో అడుగులు వేస్తూ ఉంటారు. అలానే రాజకీయ పరంగా కాకుండా మీకున్న వ్యక్తిగత వ్యాపారాల్లో కూడా విజయం సిద్ధిస్తుందని చెప్పుకోవచ్చు. మేష రాశివారు ప్రేమ వ్యవహారాలకు వీలైనంత వరకు కూడా దూరంగా ఉండడం మంచిది. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు అనేవి ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. తరచూ ఏ ఒక వివాదాలు ఏర్పడటం వల్ల మీ యొక్క వృత్తిపరమైన జీవితంపై వీటి ప్రభావం ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారిపై శత్రువుల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం. దీని కొరకు ఇప్పుడు చెప్పబోయే చిన్న పరిహారాన్ని చేయండి. ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుతారు. ఈ కొరకు 9 నల్ల మిరియాలు తీసుకొని ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత 4 మిరియాలు ఉత్తరం దక్షిణం ఇలా 4 దిక్కుల తర్వాత మిగిలిన 4 మిరియాలు 4 మూలల ఆగ్నేయం ఈశాన్యం తర్వాత ఏదైతే చివరి మిరియం చేతిలో ఉంటుందో దాన్ని ఆకాశంలోకి విసిరేసి నాకున్నటువంటి అంతర్గత బహిర్గత శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరూ తొలగిపోవాలని శనిదేవుణ్ణి అలానే ఇష్టదైవ నామస్మరణ చేసుకోవాలి. ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా మీరు విశేషమైన ఫలితాలు అయితే వారంలోపే చూస్తారు. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.